ఈ వ్యవసాయం గురించి చెప్పాలంటే నాకు కోరిక ఎందుకు కలిగిందంటే ఎన్నో చోట్ల తిరిగాను. 2019 నుంచి 30,000 కిలోమీటర్స్ తిరిగాను. ఈవెన్ తమిళనాడు అట్లా వేరియస్ ప్లేసెస్లో. అసలు వ్యవసాయం ఏంటి, మనం ఈ మధ్య మీ వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పుడు ఆ వ్యవసాయం ఎలా ఉండేదంటే ఎద్దులు, పాడి, మా నాయనమ్మ అమ్మమ్మ కోడిగుడ్డు, పాలు, పెరుగు అవి అమ్ముకుని దాన్ని కుటుంబాన్ని గడిపేవారు, ముందుకు తీసుకెళ్ళేవారు. తల్లిదండ్రులు, తండ్రి, తాత ఏం చేసేవారు? అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెలు, అట్లాగే ప్రతి ఇంట్లోనూ చాలా మంది. సో ఒక 5 ఎకరాలు ఉంటే దాన్ని 6 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు చేసుకుని పంచుకోవడానికి కోసం అనేది ఆ రోజుల్లో చేసింది. కానీ ఇప్పుడు అభివృద్ధిని వదిలేసాం. ఎందుకంటే అంతమంది పిల్లలు లేరు. డబ్బు పిచ్చి పట్టింది, కేవలం డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చిలో మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి ఏం చేస్తున్నాం అని మర్చిపోయాం. తర్వాత నాకు అనిపించింది, మనం చేసిన తప్పు సరిదిద్దాలంటే ఏం చేయాలి? కనీసం నా కుటుంబీకుల కన్నా నేను విషం లేని ఆహారం ఇద్దామంటే ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ ప్రయాణం మొదలైంది. నాకు ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళడం అలవాటు, స్వీట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి. ఇప్పుడు నేను మానేశాను, ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను విషం తీసుకెళ్తున్నాను అనే భావన నాకు. మీరు ఎక్కడైనా మార్కెట్లో ఏ ఫ్రూట్స్ అయినా విషం లేకుండా దొరుకుతున్నాయా? వెజిటబుల్స్ దొరుకుతున్నాయా? లేకపోతే ధాన్యం దొరుకుతుందా? ఏది దొరకట్లేదు. సో అందుకని నేను దేశీవాళీ విత్తనాల కోసం తెగ తిరుగుతున్నాను అన్నమాట. దాంతోనే మొదలెట్టేసి కనీసం నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకు అందించగలిగితే అంతకంటే వేరే అవసరం లేదని. వీటన్నిటికంటే ఏంటంటే, ఇలాంటి వ్యవసాయం చేయాలంటే ముందు మీకు సంకల్పం ఉండాలి. ఎవరో చెప్పారు, ఏదో చేశారనేది కాదు. నాకు సంకల్పం నా అంతటికి నాకే కలిగింది, ఆలోచన వచ్చింది. ఆ డబ్బును పిచ్చిని కన్నా వదిలేస్తే మీకు ఆలోచనలు వస్తాయి, మీ కుటుంబం, మీరు ఆరోగ్యాలు చేయడానికి వస్తాయి. మీరు ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారు? ఆఖరికి హాస్పిటల్లో తగలేస్తున్నారు, లక్షలు తగలేస్తున్నారు. అలా సంపాదించడం ఎందుకు? ఆఖరికి పిల్లలు ఏమో ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు? ఎందుకంటే ఇంకోటి, మీ పిల్లలకి మీరు ఏం అందిస్తున్నారు? వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేటా, కన్వెన్షన్ సెంటర్సా? ఇవన్నీ చూసుకోవడానికి మీ పిల్లలు ఇక్కడ ఉంటారా? ఉండట్లేదు. 10 స్టార్ జైలు ఏది అమెరికా, 7 స్టార్ జైలు ఆస్ట్రేలియా, ఒక 5 స్టార్ జైలు లండన్, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు. అది గుజరాతీస్, మార్వాడీస్ చూసి ఎందుకు నేర్చుకోరంటాను. మనకు కావాల్సిన ఉత్పత్తిని మనం చేసుకుంటున్నాం. ప్రతిదీ పర రాష్ట్రాల నుంచి రావడమే కదా. అరే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చిరుధాన్యాల కోసం వెళ్తే తమిళనాడు నుంచి వచ్చినాయి, కానీ ఇక్కడ పండించడం రాయలసీమ మొత్తం తిరిగాను. కాబట్టి మీరు ఒక సంకల్పం తీసుకోవాలి. డబ్బు కాదు ముఖ్యం. భవిష్యత్తులో చదువులు అంతకంటే వేస్ట్. ఎందుకంటే ఫైనల్గా కంప్యూటర్ మీద కదా పనిచేసేది, దానికి చదువు ఎందుకు? అక్కడ వేరే వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుని మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, బీకామ్, ఎంకామ్ చదివిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక ఐటీ కంపెనీకి వెళితే వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసి పనిచేస్తున్నారు. దానికి చదువు ఎందుకు అంటాను నేను. ఎంజాయ్ చేయండి, కానీ ఒక మార్వాడి, గుజరాతీస్ లాగా ఒక సంకల్పం పెట్టుకోండి. 10 మందికి ఉత్పత్తి చేసి ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే లెవెల్లో క్రియేటివ్గా మనం చేయాలి. ఎంతసేపు మనం అశోక ట్రీలాగా అలా పెరిగి కోట్లు సంపాదిస్తే మన పిల్లలేమో అది పట్టించుకోకుండా మాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నారు. అది ఎంతమంది మీరు రియలైజ్ అవుతున్నారు? అవ్వట్లేదు. అది చాలా పెద్ద దౌర్భాగ్యం అన్నమాట. అరే 500 ఎకరాలు పొలం పెట్టుకునేవాడు కాయగూరలు కొనుక్కోవడం ఏంటి, పాలు కొనుక్కోవడం ఏంటి? మీలో ఎంతమంది మీ పొలాల్లో కాయగూరలు పండించుకుని మీ అందరికీ మీరు పాలు ఉన్నాయి? ఏ రోజైతే ఎద్దులు, ఆవులు, గేదెలు ఇవన్నీ లేకుండా చేసుకున్నారు రైతులు, అయిపోయింది. సో అది మళ్ళీ తిరిగి మీరు పునరుద్ధరణ చేయాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే సలహాలని సీరియస్గా తీసుకుని, అది తీసుకునేటప్పుడే మీకు సంకల్పం కలుగుతుంది. అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ చేయాలి.
సో నెక్స్ట్ ఇయర్ చేయబోయే ఫిబ్రవరి కార్యక్రమానికి మీరు కానీ అందరూ వెళ్ళి అవగాహన తెచ్చుకుని, లేదంటే ఇండివిజువల్గా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వారు మాట్లాడారు, వాళ్ళంతా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. నేను ఒక ఎకరా పంట పండించే రైతును కూడా వదిలిపెట్టట్లా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు. దట్ ఈస్ ఇప్పుడు వీటిల్లో సంకల్పం జరగడానికి ఇలాంటి కార్యక్రమాలకు రండి. ఆ తర్వాత కార్యాచరణ చేయాలంటే మాత్రం మీరు ప్రతి వ్యక్తిని కలవాలి. దేంట్లో ఇవి ఎవరు ఉద్దండులు అనేది తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలండి, తిరగాలి. యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఎక్కువ ప్రాఫిట్ ఉంది. అది తెలుసుకోకుండా కూలీలు దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అంటారు. నాకు పని మనిషి దొరకట్లేదు పెనుగొండలో. నేను అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉన్నాను. 15 రోజులు పనిచేసి మిగతా రోజులు రావడం మానేసిన తర్వాత రావడం. నేను పొద్దున్న 4:30కి లెగుస్తున్నాను, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నాను, అంట్లు తోముకుంటున్నాను, ఇల్లు తుడుచుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను. 8 o'clock కల్లా పొలం వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత బ్రెయిన్స్ తినడానికి వెళ్తున్నాను అవగాహన కోసం. మీ భూములు మీ ఇంట్లో చిన్న స్థలంలో, మా ఆవిడ హైదరాబాద్లో ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒక అడుగు వెడల్పులో 2 పపాయ ట్రీస్, 2 అరటి చెట్లు, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఏదో కరివేపాకు, ఇవన్నీ వేసి పండించింది. సో ఒక వ్యక్తి ఒక అడుగు వెడల్పులో ఇది చేయగలిగినప్పుడు మీరు భూములు పెట్టుకుని కూరగాయలు కొనడం ఏంటి, పాలు కొనుక్కోవడం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ముందు దాని నుంచి బయటపడండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎంత సంపాదించి ఏం చేస్తారు? ఉత్పత్తి విధానానికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ పెట్టించి చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించండి. అప్పుడు మన ప్రజలు మనం ఇక్కడే ఉంటారు, అందరూ కలిసిమెలిసి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.